మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదిరే అభి along with the team. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే వీడు ఇంకా లేవలేడు. ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారే, ఎక్కడ పోతుందండి ఈ జనరేషన్? ఏమైపోతుందండి ఈ జనరేషన్? అదే మన కాలంలో ఇలా ఉండేదా? ఏమో ఒరేయ్ లేవరా, 10 అవుతుంది లేవరా. అబ్బా ఆదివారమే కదా తాత. ఆదివారమైనా 6 గంటలకే తెల్లారుతుంది, 10 గంటలకు కాదు. లే ఇప్పుడు లేచి నేను అమ్మో 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 మందు మాటరా. ఏమైపోతుందండి ఈ జనరేషన్? ఎక్కడ పోతుందండి ఈ జనరేషన్? అదే మన కాలంలో మందు ముట్టేవాళ్ళమా? తాత మీ కాలంలో ఏం జరిగిందో మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు. అయినా పొద్దున్నే ఎందుకు లేపుతున్నావు నన్ను? ఈ ఏటీఎం కార్డు తీసుకెళ్లి డబ్బు తీసుకురారా. ఏటీఎం కార్డు తీసుకెళ్లి డబ్బు తీసుకురావన్నా? కావాలంటే 10 స్కిట్లు వరుస కొట్టుమను, కొడతా. అనసూయను కెమెరా సైడ్ చూడకుండా చేయమను, చేస్తా. అంతేగాని ఏటీఎం లైన్ లో మాత్రం నిలబడ్డా. అంత కష్టమైన పనులు చెప్పక తాత. అంత కష్టమైన పని ఇది? మరి లేకపోతే తిరుమల కొండ మీద ఉన్న లెంత్ కంటే డబల్ ఉంటుంది అక్కడ. ఆ డబ్బులతో నువ్వు ఏం చేస్తావు? హాస్పిటల్ చూపెట్టుకుంటాను రా. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని నువ్వు పెద్ద చేసే పనులు ఏం లేవు అని నా మాటిని ఆ 2 కాళ్ళు తీసేసి వీల్ చైర్ లో సెటిల్ అయిపో. ఊపిరి సినిమాలో నాగార్జున తీసుకెళ్ళినట్టు నీ ప్యారిస్ తీసుకెళ్ళిపో. ఆయన నాగార్జున కాబట్టి ప్యారిస్ తీసుకెళ్ళవు, నువ్వు నన్ను ప్యారిస్ దాకా కూడా తీసుకెళ్ళలేవురా. హలో హలో లైలా, ఏంటి మన పెళ్లికి మీ పిల్లలు ఒప్పుకున్నారా? ఓకే పిల్లలు ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఈ లైలా ఎవరు? నా జిఎఫ్. జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్. అప్పుడే మన కాలంలో జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్ అనేవాళ్ళం కానీ ఇలా గర్ల్ ఫ్రెండ్ అనేవాళ్ళం కాదు. రే మీరు మారర్రా, మా కాలంలో అయితే ఆ రోజులే వేరు. తాత నీకు దండం పెడతా, ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. మాట మాట్లాడితే మా జనరేషను, మా కాలంలో అలా ఉండేవాళ్ళు, మా కాలంలో ఇలా ఉండేవాళ్ళు అంటున్నారు. అసలు ఆ కాలంలో ఎలా ఉండేదండి రోజా గారు? అనసే నీ కాలమే కదా, నీ తిప్ప నీకు తెలీదా? లేటెస్ట్ యూత్ మేము యో ఓ పని చేద్దాం, ఆ కాలంలో ఎలా ఉండేదో 24 వాట్ సెకండ్ హ్యాండ్ లో కోటిలో కొన్నాను, ఆ కాలంకి వెళ్ళి చూద్దాం. ఓకే? అయ్యో రామా. జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నసాబిరంగా. అబ్బా ఆ కాలంలో ఇంత బాగుండేదా? ఎటు చూసినా గ్రీనరీ, పొల్యూషన్ లేదు, ఎంత బాగుంది. అరే ఓల్డ్ లేడీ, సూపర్. 1980s యంగ్ లేడీ. మా తాతకేదో జమీందారు బంగళా అన్నాడు. ఇక్కడ ఎక్కడుంటారబ్బా? ఎవడో పడుకున్నాడు, నేను లేద్దాం. హలో భయ్యా, 10 అవుతుంది, లేవు భయ్యా. ఆదివారం కదా భయ్యా, పడుకొని కాసేపు. ఆదివారం అయినా 6ంటికే తెల్లారేది లే. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఎవడా నువ్వు? మా తాత. తాత తాత భయ్యా తాత ఒకసారి లేవండి హ్యాపీగా. నేను అలా బయట నుంచి వెళ్తుంటే టూలెట్ అని బోర్డు కనిపించింది. రెంట్కి ఏమైనా ఉందేమో అని కనుక్కోడానికి వచ్చా. అది టూలెట్ బోర్డు కాదు, టాయిలెట్ బోర్డు. నేను ఉండేది బాత్రూమ్ టాయిలెట్స్ లో. టాయిలెట్ లో ఉంటావా? టాయిలెట్ అని చీప్ గా మాట్లాడకు. ఇదే హైదరాబాద్ లో మొట్టమొదటి సులభ్ కాంప్లెక్స్, దీనికి నేను ఓనర్. ఆహా, మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత అన్న రేంజ్ లో చెప్పావు కదరా. ఇప్పుడు నేనేం చెప్పుకోనరా? సులభ్ కాంప్లెక్స్ కట్టింది మా తాత అని చెప్పుకోన్నా? అరే మాటి మాటికి తాత తాత అంటున్నావు, ఇదేమన్నా నీ భూత పదమా? అంటే కొంచెం సండే ఏం పిచ్చి పిచ్చిగా. నువ్వు మందు తాగుతావా? తాగుతావా? లేపుతా చూస్తావా? తాత తాత తాతని ఇలాగే క్యాచ్ చేసి అక్కడ చూసుకుంటా. తాత ఒక్క సెకండ్ ఇట్రా. ఏంట్రది? సెల్ ఫోన్. ఎంతుంటది? 50,000. 50,000. ఒక్క నిమిషం. దానికన్నా పెద్దది. ఏంటది? 3 రూపాయలే అద్దం. చూసుకున్నా జాలే గాని. ఇంతకీ బామ్మ ఎక్కడా? బామ్మ ఏంట్రా? బామ్మ అంటే ఇంకా అర్థం కావట్లేదు. మీ ఆవిడ. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది? సరే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆవిడ ఎక్కడా? ఒక అమ్మాయిని ప్రేమించిన,
దానికి ఒక ఫాదర్ ఉన్నాడు, వాడు ఒప్పుకుంటలేడు. నా ముసలి తాత నేను లవ్ చేసిన అంటేనేమో మామూలు షరతులు పెట్టలేదు, ఈడేమో అమ్మాయిని ప్రేమించేసిన అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదంటే వదిలేస్తావా? అమ్మాయిని ఎత్తుకురాను. అయితే వెళ్ళి తీసుకొద్దామా మరి? ఆదివారం బస్సులు ఉండవు. బస్సులు ఏముంది తాత, ఓలా క్యాబ్ బుక్ చేద్దామా? ఓలా అంటే ఓలా ఓలా అలా అంట ఇది. ఓలా ఓలా అప్పట్లో ఓలా ఇలా ఉంటుందని నాకు తెలియలేదు. ఓలా అదిరి పోలా. వెళ్దామా? పద 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 పోదాం. ఇదేనా ఇల్లు? ఇదే సుసి. ఏయ్, పురుష్. అబ్బో సరాసరి ఇంటికి వచ్చేసా మన పెళ్లి గురించి మాట్లాడదామని. అబ్బా పురుష్. ఎవరమ్మా వీళ్ళు? మావయ్య మీ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని వచ్చాను మావయ్య. నెలకు ఎంత సంపాదిస్తావు బాబు? 125. 125? 125? 125 అంటే అంత రియాక్షన్ ఇస్తాడేంటి? ఒక బర్గర్ కాస్ట్ కాదు 125. నెలకే అంతంటే సంవత్సరంలోగా వేలాధికారి అయిపోతాడు. హలో, మీరు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకోటే కుదరదు. ఏదైనా ప్రశ్నలేండి, ప్రశ్నలేండి. పెళ్లి చెడగొట్టకరా. చిన్నవాడు అయినా సరిగ్గా చెప్పావు బాబు. అడగండి అడగండి. 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 2. 100లో ఎన్ని సున్నాలంటే ఇది కాదు, కొంచెం టఫ్ క్వశ్చన్ అడగండి. సరే 1000లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 20. ఎలా వచ్చాయి అడగండి. 20. 100లో 2 సున్నాలు ఉంటాయి, 1000లో 10 వందలు ఉంటాయి. 10 × 2 = 20. వా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నీ పెళ్లి నేను చేస్తాను బాబు, కానీ మా అబ్బాయి నచ్చితేనే చేస్తాను. మరి ఎక్కడున్నాడు మీ అబ్బాయి? విజయవాడలో ఉన్నాడు బాబు. ఇక్కడికి రావడానికి 4 రోజులు పడుతుంది. ఏం మాట్లాడుతున్నావా? ఔటర్ రింగ్ రోడ్ మీద కార్ ఎక్కి తొక్కినామంటే 4 గంటలు వెళ్ళిపోతాం విజయవాడ. అవుటర్ రింగ్ రోడ్ తొక్కడం అంటే? అంటే బాహ్య వలయ రహదారి నీకు అర్థం కాదులే కానీ ఫోన్ కొట్టండి, ఫోన్ చేసి మాట్లాడదాం. ట్రంకాల్ బుక్ చేసామండి, మాట్లాడడానికి 2 రోజులు పడుతుందంట. నంబర్ చెప్పండి ఒకసారి. 432. ఎస్టీడీ ఓకే, నంబర్ చెప్పండి. అదే నెంబరు. ఓహో 3 నంబర్లేనా? కలవట్లేదు ఫోన్. సరే మీ ఇష్టం, కానివ్వండి. సరే బాబు, మా అబ్బాయి రాగానే చూసుకొని ముహూర్తాలు పెడతాం. మీ ఏర్పాట్లో మీరుండండి. అద్దురా బల్లా సాంగేసుకో. నాకన్నీ నీ బుద్ధులే దరిద్రుడా, నీ వల్లనే నాకు ఈ బుద్ధులు వచ్చాయి. సరే హ్యాపీగా మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ తాత, కంగ్రాచులేషన్స్. నేను వెళ్తాను, ఇంకా టైం అయింది. వెంకటేశ్వర్లు, ఎలాగో మా ఇద్దరికి పెళ్ళైపోయింది, నీ వల్లే జరిగింది. నువ్వు కూడా 1 సంవత్సరం ఇక్కడే ఉంటే నాకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకొని వెళ్ళొచ్చుగా. మీకు పుట్టబోయే బిడ్డ అంటే మా నాన్న, ఆయన్ని నేను ఎత్తుకోవాలి. నేను పెళ్లి చేసుకుని నేను సెటిల్ అయిపోవాలిగా. నా ఇంటి పక్కన నా స్నేహితురాలు ఉంది రాధా అని, తను నీకు బాగా సూట్ అవుతుంది. ఒకసారి ఉండి పిలుస్తాను. రాధా, ఏంది సరోజా పిలిచావు? నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే నేను ఆత్మహత్య చేసుకోవడం నేను వెళ్ళిపోతా. ఏం వెళ్ళిపోవద్దు, నన్ను పెళ్లి చేసుకోరా, మనం వెళ్దాం. నేను వెళ్ళిపోతా. గోవిందా. గోయిందా గోయిందా. ఆ తర్వాత ఏం జరుగుంటది? మళ్ళీ నెక్స్ట్ స్కిట్ లో చూడొచ్చు. ఓ సీక్వెలా? రోజు గారు అర్జెంట్ గా కామెంట్ చెప్పి పంపించండి వీళ్ళని. బాగుంది. సో ఆన్ స్టేజ్ మీ తాత గురించి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, ఇన్ని నీతులు చెప్తున్నాడు, ఎలా ఉన్నాడు అని చూడాలనుకోవటం మంచి థాట్. చాలా బాగుంది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది